నిన్న ఈ న్యాయశ్రీ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి మేము వస్తామని మనని వెన్ను తట్టి ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి గౌరవనీయులు జస్టిస్ గౌస్ మీరా మొయినుద్దీన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సార్ ఏంటంటే హీ నో వెరీ వెల్ ది పెయిన్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది అడ్వకేట్స్. ఒక న్యాయవాదిగా ఎన్నో సంవత్సరాలు లోయర్ కోర్టులో హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. అడ్వకేట్లకు సంబంధించినటువంటి బాధలు, క్లయింట్ల నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, బెంచ్ దగ్గర పడేటటువంటి ఇబ్బందులు అన్నీ తెలిసినటువంటి న్యాయవాదిగా ఉన్నటువంటి సార్ మరి హైకోర్టుకు ఎలివేట్ కావటం మనందరి అదృష్టం అని నేను మీ అందరూ నోటీసులు పెడుతున్నాం. చాలా సంతోషం. ఎందుకు అనంటే అడ్వకేట్ల బాధలు తెలియకుండా, క్లయింట్ల బాధలు తెలియకుండా, సొసైటీని చదవకుండా మరి జడ్జిస్ అవుతే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి ప్రమాదం ఉంది. అన్నీ తెలిసినటువంటి, అన్ని సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి గౌస్ మీరా మొయినుద్దీన్ గారు జడ్జి కావటం మనందరికీ అదృష్టం. మరి సార్లో ఏమాత్రం గౌరవం లేదు, గర్వం లేదు. చాలా ఒబీడియంట్గా అందరినీ గుర్తుపడుతూ పలకరిస్తూ అందరినీ ప్రేమగా పలకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇలాగే కొనసాగాలి సార్. మీరు ఇలాగే మంచి మంచి జడ్జిమెంట్స్, సొసైటీని బాగు చేసేటటువంటి జడ్జిమెంట్స్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు దాకా మీరు ఎలివేట్ కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు మా అవార్డ్స్ అందుకున్నటువంటి న్యాయవాదులందరి వైపు నుంచి తమరికి ఒక అప్పీల్ సార్. ఈ రాష్ట్రంలో విపరీతంగా న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్కి మేము రకరకాల సందర్భాలలో మేము మేడ్ రిప్రజెంటేషన్స్. గతంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు కూడా మేము చాలాసార్లు రిప్రజెంట్ చేసినాం. సార్ కూడా గౌరవ చీఫ్ జస్టిస్ గారు కూడా గవర్నమెంట్కు రికమెండ్ చేశారు. ఈ రాష్ట్రంలో న్యాయవాదుల యొక్క సమస్యలు పరిష్కరించాలన్నా, హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, న్యాయవాదుల మీద కంట్రోల్ కావాలంటే ఒకే ఒక పరిష్కారం, అది తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చాలా రికమెండ్ చేశారు. మరి తమరు కూడా డివిజన్ బెంచ్లో ఉంటారు. ఈ సమస్య తమరు ముందుకు వచ్చినప్పుడు న్యాయవాదులను రక్షించడం కోసం ఈ న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొచ్చేటందుకు తమరు కూడా మాకు ఒక న్యాయవాదిగా తమరు రకరకాల ఇబ్బందులు పడి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చారు. ఆ రకంగా ఈ న్యాయవాదుల చట్టం తీసుకొచ్చేటందుకు తమరకు పాత్ర పోషించాలని, న్యాయవాదులను రక్షించాలని కూడా కోరుతున్నాం. ముఖ్యంగా తమరికి తెలుసు సార్, ఒక చిన్న 370 పిటిషన్ పెట్టడం కోసం, ఒక చిన్న 70 Class 2 CRPC పిటిషన్ పెట్టడం కోసం, ఒక చిన్న ఇంకో రకమైనటువంటి పిటిషన్ కోసం వెయిటింగ్ కోసం న్యాయవాదులు 10:30 కాంచి సాయంత్రం 5 గంటల దాకా కోర్టులో ఉంటారు సార్. క్లయింట్లు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మరి మా న్యాయవాదులందరూ కూడా క్లయింట్ల సమస్యలు పరిష్కరించడం కోసం ఫైట్ చేస్తూ కుటుంబాలను లెక్క చేయకుండా, లేదు రకరకాల సొంత పనులన్నిటిని కూడా పక్క పెట్టి పనిచేస్తున్నటువంటి ఒక వైరం ఉంది. కొంతమంది చాలా పేదలు ఈ మధ్య ప్యాషన్ తోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కమ్యూనిటీస్లలో పేదలందరూ, గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది పేదలు అడ్వకేట్ మీద, అడ్వకేట్ అనేటువంటి ఒక ప్యాషన్ తోటి సర్వీస్ చేయాలనే ఒక ప్యాషన్ తోటి ఈ రంగంలోకి వస్తూ ఉంటాం. కానీ దారుణం ఏంటంటే లా చదివేటప్పుడు ఉండేటటువంటి లా పర్సువేషన్ ఈజ్ డిఫరెంట్, ప్రాక్టీస్ ఈజ్ డిఫరెంట్. చాలా మంది ఏంటంటే సరైనటువంటి ఒక సపోర్ట్ లేక, సీనియర్స్ నుంచి సపోర్ట్ లేకపోవడం, లేదు ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేకపోవడం, లేదు రకరకాల ఇబ్బందుల వల్ల అర్ధాంతరంగా కొంతమంది ప్రొఫెషన్ వదిలిపెట్టిపోయేటటువంటి ఒక పరిస్థితి కూడా కొనసాగుతాం. ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి వేదిక కాకపోయినప్పటికీ మిగతా నోటీసులో ఆల్రెడీ ఉన్నాయి. మరొకసారి మా అందరి వైపు నుంచి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్తున్నాం సార్. అన్యత భావించకండి. ఈ రకంగా అడ్వకేట్లకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మా న్యాయవాదులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఎంతో మంది న్యాయవాదులు సొసైటీ కోసం, ప్రజల కోసం, సమస్యలు పరిష్కరించడం కోసం ఫీజులు ఇచ్చినా ఇవ్వకపోయినా కేసులు వేస్తూ మరి పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నటువంటి ఈ న్యాయవాదులందరూ కూడా అందరూ కూడా మిమ్మల్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ సన్మానించడంలో ఒక ఉద్దేశం. ఒక వెహికల్ నడవాలంటే ఫ్యూయల్ కావాలి, ఒక ఇండస్ట్రీ నడవాలంటే పవర్ కావాలి. ఒక సర్వీస్ చేస్తున్నటువంటి ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, లేదా ఒక సైంటిస్ట్ కానీ, ఒక సోషల్ యాక్టివిస్ట్ కానీ ఎవరినైనా మనం
వెండి తట్టి నెట్టాలంటే వాళ్ళందరికీ ఒక ఫ్యూయల్ కావాలి. ఆ ఫ్యూయలే ఈ సన్మానం అనేటటువంటి రూపంలో మిమ్మల్ని పిలిచి మీ అందరికీ కావాల్సినటువంటి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. దీన్ని మీరందరూ కూడా ఇంకా మీ యొక్క సర్వీసెస్ ని కొనసాగించాలని అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారం. థ్యాంక్ యూ.